హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సర్సైజ్ 3A సమ్స్ అండ్ వాటి సొల్యూషన్స్ చూసేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు రైట్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అంటే మనకి క్వశ్చన్లో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఆ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ రాయమంటున్నారు. ఇప్పుడు సొల్యూషన్ చూద్దామండి. ఫస్ట్ మనం గివెన్ మ్యాట్రిక్స్ ని రాసుకోవాలి. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ ని గివెన్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు అని రాశాను. నెక్స్ట్, ఈ మ్యాట్రిక్స్ లో ఎన్ని రోస్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు 3. అలానే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ A హ్యావింగ్ n రోస్ అండ్ m కాలమ్స్ ఈజ్ n/m. ఇది ఆల్రెడీ నేను ముందు లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకేమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 3/4. ఎందుకు? 3 రోస్ 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు 3/4. మీకు ఒకవేళ నోట్స్లో ఈ సొల్యూషన్ రాసుకోవాలి అనుకుంటే పాస్ చేసి సొల్యూషన్ని రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇన్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు రైట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు ఉన్న మ్యాట్రిక్స్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని రాయమంటున్నారు. గివెన్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు, మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని సొల్యూషన్ స్టార్టింగ్ లో గివెన్ అని చెప్పి రాసుకోవాలి. ఐపీఈలో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఈ గివెన్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు, అసలు ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ అంటే మ్యాట్రిక్స్ లో ఉండే నెంబర్స్ ఆర్ లెటర్స్ ఎవ్రీథింగ్. మ్యాట్రిక్స్ లో ఉండే వాటిల్ని ఎలిమెంట్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్స్ అంటే 2, 5, 19 ఇవి ఉన్నాయి కదా, వీటిల్ని ఎలిమెంట్స్ అంటాం. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 12. Next, third question. In matrix A is equal to, write the elements A13, A21, A23, A24 and A23. అంటే మనకి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఆ మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్లో A13 అనే పొజిషన్లో ఏ ఎలిమెంట్ ఉంది, A21 అనే పొజిషన్లో ఏ ఎలిమెంట్ ఉంది, A33 అనే పొజిషన్లో ఏ ఎలిమెంట్ ఉంది అనేది, అలా మిగిలిన వాటికి కూడా మనల్ని రాయమన్నారు. సో యాజ్ యూజువల్ ఫస్ట్ మనం గివెన్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోవాలి. అండ్ దెన్ నౌ మనల్ని ఫస్ట్ ఏం అడిగారు? A13 అంటే ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం, ఎలిమెంట్ ఇన్ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ అని అర్థం. సో అసలు మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది మార్క్ చేసుకుందాం మ్యాట్రిక్స్ దగ్గర. సో ఇప్పుడు A13 అంటే ఎలిమెంట్ ఇన్ ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలమ్. అంటే ఫస్ట్ రోలో థర్డ్ కాలంలో ఏముంది? 19. సో A13 ఏంటి? 19. అలానే A21 అంటే ఎలిమెంట్ ఇన్ సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలమ్, అంటే 35. A33 అంటే ఎలిమెంట్ ఇన్ థర్డ్ రో థర్డ్ కాలమ్, అంటే -5. నెక్స్ట్ A24 అంటే ఎలిమెంట్ ఇన్ సెకండ్ రో ఫోర్త్ కాలమ్. సెకండ్ రో అండ్ ఫోర్త్ కాలమ్ లో ఏ ఎలిమెంట్ ఉంది? 12. A23 అంటే ఎలిమెంట్ ఇన్ సెకండ్ రో థర్డ్ కాలమ్. సెకండ్ రో థర్డ్ కాలమ్ లో ఏ ఎలిమెంట్ ఉంది? 5/2. అంతే, ఇదే ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ your matrix has 24 elements, what are the possible orders it can have? What if it has 13 elements? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మ్యాట్రిక్స్ లో 24 ఎలిమెంట్స్ ఉంటే దెన్ ఆ మ్యాట్రిక్స్ యొక్క పాసిబుల్ ఆర్డర్స్ ఏముంటాయి అంటే 2/3, 3/2 ఇలా చెప్పుకుంటున్నాం కదా. అలాగా ఒకవేళ 13 ఎలిమెంట్స్ ఉంటే సొల్యూషన్ కోసం ఫస్ట్ మనం ఒక కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాను చూడండి. ఈ మ్యాట్రిక్స్ లో ఎన్ని రోస్ ఉన్నాయి? 2. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని? 2. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నో కూడా చెప్పండి మీరు. 1, 2, 3, 4 ఎలిమెంట్స్. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ ని చూడండి. ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 3. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3. అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 9. ఇక్కడ ఇచ్చిన 2 ఎగ్జాంపుల్స్ నుండి ఒక రిలేషన్షిప్ మీకు అర్థం అవ్వాలి. ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్స్, అంతే కదా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో 4 = 2 × 2, సెకండ్ ఎగ్జాంపుల్లో 9 = 3 × 3.
ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఐపీఈలోనే కాకుండా మెయిన్స్ అండ్ ఎంసెట్లో కూడా యూజ్ అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది చూద్దాం రండి. లెట్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు m అనుకుందాము అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు n అనుకుందాం. బట్ మనకి ఇచ్చింది ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు, ఎలిమెంట్స్ అంటే ఏంటి, m ఇంటూ n కదా, నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ నెంబర్ ఆఫ్ కాలమ్సే కదా, m ఇంటూ n ఎంత 24 ఇచ్చా. సో ఇప్పుడు మనకి పాసిబుల్ ఆర్డర్స్ ఏంటి, ఇప్పుడు మనకి పాసిబుల్ ఆర్డర్ కావాలి అంటే ఫస్ట్ ఆర్డర్ ఏంటి, m/n కదా. ఇప్పుడు m ప్లేస్లో ఒక నెంబర్ పెట్టి n ప్లేస్లో ఒక నెంబర్ పెట్టినప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 24 రావాలి. అలా రావడానికి వీలయ్యే నెంబర్స్ని మనం లైన్గా రాసుకుంటే అవే పాసిబుల్ ఆర్డర్. అంటే వీటిని మనం మల్టిప్లై చేస్తే మనకి 24 వస్తుంది కదా. ఆ విధంగా రాసాను చూడండి. 1, 24, 2, 12, 3, 8, 4, 6, 6, 4, 8, 3, 12, 2, 24, 1. వీటిల్ని మీరు m క్రాస్ n ఫామ్ లో రాయాలి ఫైనల్ ఆన్సర్ కోసం. సో ఇవి పాసిబుల్ ఆర్డర్స్. ఒకవేళ 13 ఎలిమెంట్స్ ఉంటే మనకి రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 13 రావాలంటే ఎలా, 1 క్రాస్ 13, 13 క్రాస్ 1. ఇవి కాకుండా పాసిబిలిటీస్ ఉండవు కదా. సో ఆ రెండే పాసిబుల్ ఆర్డర్స్ అవుతాయి. నెక్స్ట్ 5th క్వశ్చన్. If a matrix has 18 elements, what are the possible orders it can have? What if it has 5 elements? ఈ క్వశ్చన్ కూడా ఇందాక క్వశ్చన్ లాగే సేమ్. అక్కడ 24 ఎలిమెంట్స్, ఇక్కడ 18 ఎలిమెంట్స్. సో మీకు ముందు క్వశ్చన్ అర్థమైతే ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 6th క్వశ్చన్. కన్స్ట్రక్ట్ ఏ 2x2 మ్యాట్రిక్స్ A is equal to Aij whose elements are given by Aij is equal to I plus j whole square by 2. అంటే మనల్ని ఒక 2x2 మ్యాట్రిక్స్ ని కన్స్ట్రక్ట్ చేయమంటున్నారు. అందులో ఎలిమెంట్స్ ఎలా వస్తాయి మనకి, మరి ఎలిమెంట్స్ ఎలా వస్తాయి అంటే మనకు ఒక రిలేషన్ ఇచ్చారు చూడండి. Aij is equal to I plus j whole square by 2 అని. ఫస్ట్ మనం సొల్యూషన్ లో గివెన్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ is equal to 2/3. ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 2/2 అంటే ఏంటి, మనకు అందులో 4 ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ Aij is equal to I plus j whole square by 2. మీకు ఒక విషయం ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ Aijలో I అనేది రో నెంబర్ని, J అనేది కాలం నెంబర్ని మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఐకి పాసిబుల్ వాల్యూస్ ఏముంటాయి, ఇక్కడ 1, 2. ఎందుకంటే 2 రోసే కదా, ఫస్ట్ రో సెకండ్ రో 2, 1 and 2 వాల్యూస్ ఉంటాయి. అలాగే పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ J ఏముంటాయి, 1 and 2 అంతే కదా. సో ఇప్పుడు ఫస్ట్ I వాల్యూలో 1 పెట్టి J వాల్యూలో 1 పెట్టి చూద్దాం. ఇఫ్ I is equal to 1 and J is equal to 1, అప్పుడు A11 1 plus 1 whole square by 2 అంటే 2 square by 2 4/2 2. నెక్స్ట్ A12 1 plus 2 whole square by 2 అంటే 3 square by 2 అంటే 9/2. I is equal to 2, J is equal to 1 అంటే A21 అంటే 2 plus 1 whole square by 2 అంటే 3 square by 2 9/2. నెక్స్ట్ I is equal to 2, J is equal to A22 2 plus 2 whole square by 2 అంటే square by 2 అంటే 16/2 is equal to 8. సో మ్యాట్రిక్స్ ఏమవుతుంది, జనరల్ గా A11 A12 A21 A22 ఇది జనరల్ ఫామ్ లో. సో అందులో ఇప్పుడు మనకు వచ్చిన ఎలిమెంట్స్ ని రాయండి. 2 9/2 9/2 8. నెక్స్ట్ 7th క్వశ్చన్. కన్స్ట్రక్ట్ ఏ 2x2 మ్యాట్రిక్స్ A is equal to Aij whose elements are given by Aij is equal to I/j. ఈ క్వశ్చన్ కూడా ఇందాక క్వశ్చన్ లానే సేమ్ ఉంటుంది. మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దీని ఆన్సర్ కూడా నేను